నమో భగవతే వాసుదేవాయ. ఇప్పుడు చాలామందిలో భగవన్నామాన్ని ఏ విధంగా పలకాలి? కొందరైతే కృష్ణ అనాలి అని, మరికొందరేమో కాదు కాదు కృష్ణ అనాలి అని అంటూ ఉన్నారు. మరి భగవన్నామాన్ని ఎలా పలకాలో మనకు భాగవతం 6వ స్కందములో ఈ విధంగా వివరించారు. మనల్ని వ్యాధి అనేది బాధిస్తూ ఉన్నప్పుడు ఔషధాన్ని మనకు ఇష్టముండి తీసుకున్నా, లేదా మనకు ఇష్టం లేకుండా తీసుకున్నా, లేకపోతే మనకి తెలిసి మనం ఔషధాన్ని స్వీకరించినా, తెలియకుండా ఔషధాన్ని స్వీకరించినా, ఆ ఔషధం అనేది పనిచేసి మన వ్యాధిని నయం చేసినట్లుగా, మనం తెలిసి గాని, తెలియక గాని హరినామాన్ని పలికినంత మాత్రాన పాపరాశి అనేది దగ్ధమవుతుంది. అలాగే మనం ఎలా పలికినా కూడా మన భావం మాత్రం సరిగ్గా ఉంటే, మన ఉచ్చారణ సరిగ్గా లేకపోయినా కూడా ఆ భగవానుడు మన భావాన్ని స్వీకరిస్తాడు. ఈ భవసాగరము నుండి తన చేయి అందించి మరీ మనల్ని రక్షిస్తాడు. ఇప్పుడు ఎందరో పాశ్చాత్య దేశస్థులు మన భగవంతుణ్ణి కొలుస్తూ ఉన్నారు కదా! వాళ్ళు హరే కృష్ణ అని పలకడం రాకపోయినా కూడా హరే కృష్ణ 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 హరే హరే అని పలికినా కూడా తరిస్తూ ఉన్నారు కదా! అది ఎలా సాధ్యమైంది మరి? వారికి భగవంతునిపై ఉన్న భక్తి, శ్రద్ధతోటేనండి. వారి భావన అనేది పవిత్రంగా ఉండడం వల్లనే ఆ విధంగా వాళ్ళు తరిస్తూ ఉన్నారు. కృష్ణ అని పలికినా, కృష్ణ అని పలికినా మన భావం పవిత్రంగా ఉంటే ఆ భగవంతుడు తప్పక కరుణిస్తాడు. మన భావాన్ని అర్థం చేసుకుంటాడు. ఉచ్చారణ అనేది కాస్త అటూ ఇటూ ఉన్నా పర్లేదు కానీ ఆ భగవానుడిపై భక్తి, విశ్వాసం, శ్రద్ధ అనేవి మాత్రం కరెక్ట్‌గా ఉండేటట్లు చూసుకోండి. మనం అలా చేస్తూ ఉండగా అన్నీ అవే సరైపోతాయి. ఎలాంటి టెన్షను పడాల్సిన అవసరం లేదు.